మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధి చౌదరిగూడలోని ప్రిన్స్టన్ మహిళా ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ ఆందోళన చేశారు. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కాలేజీ గేటు ముందు సిబ్బందిని బయటకు వెళ్లనివ్వకుండా విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఫీజు 10,000 కడితేనే ఫైనల్ ఇయర్ ఫీజు కట్టుకుంటామని, లేదంటే ఆబ్సెంట్ వేస్తామని బెదిరిస్తున్నారని కాలేజీ స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. 3-4 నెలల్లో తమ చదువు పూర్తయి బయటకు వెళ్లే ముందు కాలేజీ యాజమాన్యం తెచ్చిన సిఆర్టీ ఫీజు నిబంధనతో దాదాపు 230 మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. సార్ మేమంతా ప్రిన్స్టన్ కాలేజ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి లిటరల్లీ 2 వీక్స్ నుంచి మా కాలేజ్ లో ఇష్యూ జరుగుతుంది సిఆర్టీ క్లాసెస్ గురించి. సిఆర్టీ క్లాసెస్ పెట్టడం ప్రాబ్లం కాదు సార్. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ నుంచి 10,000 వరకు వసూలు చేస్తున్నారు పైసలు. ఈ వద్ద 10,000 అంత అమౌంట్ మాకు అఫోర్డబుల్ కాదు అని చెప్పినా ఫోర్స్ చేస్తున్నారు. మీరు ఎటు చేసి కట్టాలని ఫోర్స్ చేస్తున్నారు తప్ప ఎందుకు దేనికి దాన్ని ఎలా మాకు కంఫర్టబుల్ గా ప్లాన్ చేస్తున్నారు అది ఏం చెప్పట్లేదు. కట్టాలి అంటున్నారు. ఇప్పుడు మేము 4-2కి వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తున్నారు సార్ సిఆర్టీ క్లాసెస్. యాక్చువల్ గా మాకు ఏ కాలేజ్ లోనైనా బీటెక్ కాలేజెస్ వాళ్ళకి 3rd ఇయర్ నుంచి స్టార్ట్ కావాల్సి సిఆర్టీ క్లాసెస్. 4-2కి వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తున్నారు. ఇంకో 4 మంత్స్ అయితే మేము కాలేజ్ నుంచి వెళ్ళిపోతాం సార్. వద్దు అని చెప్పిన మాకొద్దు, మా జూనియర్స్ వాళ్ళకి స్టార్ట్ చేసుకోండి, మేము ఎట్లాగా అవుట్ గోయింగ్ బ్యాచ్ కదా అని చెప్తే అస్సలు ఎవరు వినట్లేదు. ప్రిపేర్ అయ్యి ప్రాజెక్ట్ ఫీజు కూడా కట్టేసాం సార్. కట్టేసిన తర్వాత కూడా ఆల్రెడీ ఫీజు కట్టిన వాళ్ళది కూడా రిజిస్ట్రేషన్ ఆపేసిరు సార్. ఎందుకంటే రీజన్ అడిగితే ఏమన్నారు, మీరు సిఆర్టీ ఫీజు కట్టలేదు కదా, అది తీసుకుంటేనే ప్రోగ్రెస్ స్టార్ట్ చేస్తాం అంటున్నారు. ఆల్రెడీ మేము ఆ ప్రాజెక్ట్ ఫీజు ఏదైతే 6,000 ఉందో అది కూడా మేము చాలా అతి కష్టంగా మేము అరేంజ్ చేసి అప్పటికప్పుడు హ్యాండ్ క్యాష్ ద్వారా అది ఇది అంటే మేము అప్పటికప్పుడు అరేంజ్ చేసాం సార్. అది కూడా పట్టించుకోకుండా ఇది కట్టిరు కదా ఇది కూడా కట్టండి అని చెప్పేసి ఆల్రెడీ కట్టిన వాళ్ళే కూడా రిజిస్ట్రేషన్స్ ఆపిరు. కట్టడానికి వచ్చే స్టూడెంట్స్ కూడా మొత్తం రిజిస్ట్రేషన్స్ క్లోజ్ చేసిరు. నేను బయట ప్రధాన కార్యదర్శి ఈ రోజు ప్రిన్స్టన్ కాలేజ్ ఎదుట గత వారం రోజుల నుంచి ఉద్యమాలు చేయడం జరుగుతుంది, ధర్నాలు చేయడం జరుగుతుంది, రాస్తారోకో చేయడం కూడా జరుగుతుంది. ఎందుకోసం అంటే కాలేజ్ లోపల 10,000 సిఆర్టీ ఫీజు అనే పేరిట ఆ ఫీజు కడితేనే JN2 ఫీజు కట్టించుకుంటాం, ఎగ్జామ్ ఫీజు కట్టించుకుంటాం అని చెప్పి విద్యార్థులను వేధించడం జరుగుతుంది. ఇదే విషయాన్ని JNTలో 3వ తారీఖున వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఏ రకంగా కూడా JNT యాజమాన్యం సైడ్ నుంచి కూడా రిజిస్టర్ గారు కానీ, బీసీ గారు కానీ, రెక్టర్ గారు కానీ, అకాడమిక్ డైరెక్టర్ కానీ ఎవరు పట్టించుకోని పరిస్థితి. నిన్న వెళ్ళి JNT ముందర ధర్నా చేస్తే రిజిస్టర్ గారు కాలేజ్ చైర్మన్ కి ఫోన్ చేసి మాట్లాడితే కాలేజ్ చైర్మన్ ఏ మాత్రం బాధ్యత లేకుండా మేము రాము, విద్యార్థులు ఫెయిల్ అయినా మాకు పరిస్థితి లేదు, వాళ్ళు కనుక సిఆర్టీ కోసం ఇట్లనే ఏదైనా పోరాటాలు కానీ ధర్నాలు కానీ చేస్తే కనుక వాళ్ళు ఏ రకంగా చదువుకుంటారో మేము బెదిరిస్తాము, ఏ రకంగా చదువుకుంటారో మేము చూస్తాము, వాళ్ళకి అటెండెన్స్ తీసేస్తాము, వాళ్ళు ఏ రకంగా పాస్ అవుతారో కూడా చూస్తామని చెప్పి యాజమాన్యం మొత్తం బెదిరించడం జరుగుతుంది. ఈ రకంగా ఇదే కాలేజీలో ఇంతకుముందు కూడా 6 నెలల కిందట చైర్మన్ రూమ్ లోనే మద్యం తాగుతూ ఏదైతే వైస్ ప్రిన్సిపల్ గారు ఉన్నారో అదే విధంగా ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో వాళ్ళందరూ మద్యం తాగుతూ దొరికిన వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి. అసలు అమ్మాయిల కాలేజీలకు మధ్యాహ్నం ఏ రకంగా వచ్చింది. ఇవే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపాలు కూడా ఉన్నాయి. ఫ్యాకల్టీలో కూడా కనీసం నెట్ సెట్ పాస్ అయిన ఫ్యాకల్టీ ఇక్కడ ఉందన్నమాట. ఈ రోజు సిఆర్టీ కోసం అని చెప్పి ప్రశ్నిస్తుంటే మా విద్యార్థి సంఘ నాయకులు, SFI నాయకులు, విద్యార్థులు కూడా ఇదే గేట్ ముందు ధర్నా చేస్తుంటే మొన్న గేటులు దొబ్బేసి మరి రాళ్లతోటి కట్టెలతోటి యాజమాన్యం రౌడీజం చేసి విద్యార్థులు కొట్టడం జరిగింది. ఏం జరిగినా కూడా ఈ రోజు విద్యార్థులకి 15వ తారీఖులో 100 రూపాయల ఫైన్ తోటి 4-1 కట్టడం ఉంది. అది దాటితే 1000 రూపాయల ఫైన్ ఉంది. ఇప్పుడు తక్షణమే మా డిమాండ్ ఏదైనా ఉందంటే కనుక JNT దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి నోటీస్ అన్న ఇవ్వాలి, లేకపోతే వాళ్ళని ఇక్కడ వచ్చి క్వశ్చన్ చేసినా కనీసం ఎగ్జామ్ ఫీజులు తక్షణమే కట్టించుకోవాలని చెప్పి SFI మేడ్చల్ జిల్లాగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు సిఆర్టీ ఫీజు మేము కట్టట్లేమని మాకు ఎగ్జామ్ ఫీజు ఆపిండ్రు సార్. ఎగ్జామ్ సిఆర్టీ ఇష్యూ వల్ల మాకు ఎగ్జామ్ ఫీజు స్టాప్ చేసినారు. ఏమైనా సిఆర్టీ 10,000 సార్. 10,000 వల్ల మేము 10,000 పే చేస్తే మేము సిఆర్టీ ఫీజు అప్పుడు ఎగ్జామ్ ఫీజు ఎలా చేస్తామో అప్పుడు లైక్ ప్రొసీడ్ చేస్తాము అని అంటున్నారు సార్. మాకేంటంటే మేము ఫస్ట్ మాకు ఎగ్జామ్ ఫీజు తీసుకోండి, తర్వాత మీరు సిఆర్టీ గురించి అయినా చెప్పొచ్చు, కానీ మాకు ముందే వీళ్ళు ఏమంటున్నారంటే ఫస్ట్ సిఆర్టీ, ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు టేక్ దిస్ స్టెప్ అన్నట్టు మేము అంటున్నాం. 220 మెంబర్స్ వరకు ఉంటారు సార్ ఫైనల్ ఇయర్స్ అంతా. అసలు సిఆర్టీ కి ఎగ్జామినేషన్ ఫీజు కి లింక్ పెడుతున్నారు సార్, అవసరమే లేదు సార్. వాళ్ళు డీటెయిల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు సార్. డీటెయిల్ చేస్తామంటారు, అటెండెన్స్ అంటున్నారు, ఇంటర్నల్స్ మార్క్స్ తక్కువ వేస్తామంటున్నారు సార్. అటెండెన్స్ ఇప్పటికే చాలా ఆ పైసలు కూడా మేము కట్టకపోతే మాకు అటెండెన్స్ తీస్తామంటారు. మాకు 2 వీక్స్ నుంచి అటెండెన్స్ వేస్తలేదు సార్. మేము కాలేజ్కి వచ్చినాం, మేము ఫస్ట్ మేము స్లోగానే కాలేజ్ లో మేము వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మేము చాలా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి మేము ప్లీజింగ్ అడిగినాం సార్. వాళ్ళు వింటలేరు. నైట్ 8 వరకు మేము ఇక్కడ ఉండి ఇష్యూ చేసినా వాళ్ళకి రెస్పాన్సిబుల్ తీసుకుంటారు సార్. చిల్డ్రన్స్ పైన యాక్షన్ తీసుకుంటలేరు. ఇప్పుడు మేము అనేది ఏంటంటే సార్ మాకు ఫస్ట్ ఎగ్జామ్ ఫీజు తీసుకోవాలి,
ఆల్రెడీ మేము లేట్ ఫీజ్ తో 100 రూపీస్ ఫైన్ తో ఉంది సార్. అయినా వాళ్ళు ఏమన్నా సిఆర్టీ కట్టినాకనే మేము ఎగ్జామ్ ఫీజు తీసుకుంటామని లింక్ పెడుతున్నారు సార్. సార్ యాక్చువల్లీ ఏమైందంటే